దీపావళి వచ్చేసింది. ఈ పండుగ రోజున దీపాల కాంతుల్లో దేశం వెలుగులు జిమ్ముతోంది. ఇతర టపాసులు కాలుస్తూ అందరూ సందడి చేస్తుంటారు. ఈ దీపావళి పర్వదినంపై అనేక కథలు వినికిడిలో ఉన్నాయి. ఆయా కథలను అనుసరించి వివిధ ప్రాంతాల్లో వారికి నచ్చిన దేవతలను, దేవుళ్లను పూజిస్తుంటారు. కొందరు సీతారాములను, మరికొందరు లక్ష్మీదేవిని, ఇంకొందరు శ్రీకృష్ణుడిని పూజిస్తుంటారు. ఉత్తరాదిన కాళీపూజ చేయటానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇక అస్సాం, సిక్కిం, డార్జిలింగ్, నేపాల్ వంటి ప్రాంతాల్లో తిహార్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. అయితే నేపాల్లో వింత సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ దీపావళి పండుగ సందర్భంగా కాకులను, కుక్కలను, ఎద్దులను, ఆవులను పూజిస్తుంటారు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు యమునాదేవికి తన సోదరుడు అయిన యమధర్మరాజును చూడాలనిపించిందట. దానికోసం యముడికి ముందు కాకి ద్వారా, తర్వాత కుక్క ద్వారా, ఆ తర్వాత ఆవు ద్వారా తన సందేశాన్ని పంపించింది. చివరికి తానే స్వయంగా వెళ్లి సోదరుడిని ఇంటికి పిలుచుకువచ్చి అతడిని పూజించుకుంది. ఇదే 5 రోజుల తిహార్ సంప్రదాయానికి దారితీసిందట. అందుకే అక్కడ ఈ 5 రోజులని యమపంచక్ అని కూడా పిలుచుకుంటారు. భక్తులు ఆ 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీపావళికి ముందు త్రయోదశి రోజున కాక్ తిహార్ అంటారు. ఆ రోజున కాకులకు పూజలు చేస్తారు. అవి తినేలా ఎక్కడికక్కడ ఆహారాన్ని ఉంచుతారు. కాకులు చుట్టాలు వస్తున్నారని మాత్రమే కాదు, మృత్యువార్తలను కూడా మోసుకువస్తాయని ప్రజల నమ్మకం. అలా మృత్యువుకు సూచనలైన కాకులని ప్రసన్నం చేసుకోవటమే ఈ కాక్ తిహార్ అంతరార్థం. మనిషికి అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు శునకం. దీపావళి ముందు రోజు అంటే నరక చతుర్దశి నాడు కుక్కలను పూజించుకుంటారు. వాటి మెడలో దండలు వేసి, నుదుటన తిలకాన్ని అద్ది, వాటికి ఇష్టమైన వంటలను చేసి తినిపిస్తారు. కుక్కలు మృత్యువుని పసిగట్టగల దిట్టలని ప్రజల నమ్మకం. అందుకే వాటిని మచ్చిక చేసుకునేందుకే ఇలా చేస్తుంటారట. దీనిని కుకుర్ తిహార్ అంటారు. దీపావళి రోజున ఉదయం వేళ ఆవులను పూజిస్తారు. వాటి ముందు దీపాలు వెలిగించి దండలు వేసి కొలుస్తుంటారు. వాటితో ప్రసాదాలు తినిపిస్తారు. ఈ పర్వదినం రోజున ఆవుల 4 కాళ్ల మధ్య నుంచి అవతల వైపుకు వెళ్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. దీనిని గాయ్ తిహార్ అంటారు. దీపావళి తర్వాత రోజున కొందరు ఎద్దులను పూజిస్తారు. మరికొందరు ఆవు పేడతో గోవర్ధనగిరి రూపాన్ని చేసి దానికి పూజలు చేస్తారు. కొందరైతే విచిత్రంగా తమను తామే పూజించుకుంటారు. నిజానికి దీపావళిని నేపాల్ ప్రజలు ఉగాదిగా భావిస్తారు. ఎందుకంటే వారికి కొత్త సంవత్సరం ఆ రోజు నుంచే మొదలవుతుంది. అయితే దీపావళి సందర్భంగా ఇలా మనుషుల చుట్టూ ఉండే జీవులను కొలుచుకోవటాన్ని వింత సంప్రదాయం అనుకుంటారు. కాని వాటి వెనకేదో ఒక అంతరార్థం ఉంటుంది.